హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను వ్లాగ్స్. గోరింటాకు అంటే ఇష్టం ఉండని లేడీస్ ఉండరు, ఉన్నా అతి కొద్ది మందే ఉంటారేమో. మెహందీ కోన్స్తో అయితే రకరకాల డిజైన్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఆకును రుబ్బేటప్పుడు చింతపండు వేయడం, వక్క వేయడం చేస్తూ ఉంటారు. ఇవేవి అవసరం లేదండి. కొద్దిగా పెరుగు లేక నిమ్మరసం వేసి రుబ్బుకుంటే చాలు. అది కూడా ఆకు ఈజీగా గ్రైండ్ అవ్వడానికి మాత్రమే. మీరు మంచినీరు వేసినా పర్వాలేదు. ఎర్రగా పండిన చేతులను చూసుకొని మనం తెగ మురిసిపోతూ ఉంటాం. మంచి కలర్లో అంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అప్పట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు అనేవారు. ఆషాఢం అనే కాదు, అవకాశం ఉన్న ప్రతిసారి అరచేతికి గోరింటాకు పెట్టుకొని అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ గోరింటాకు కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. తరచూ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పెలుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచిది. కాలికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాలు పగుళ్ళు నివారించవచ్చు. జుట్టు రాలే సమస్యను గోరింటాకు తగ్గిస్తుంది. నెలకోసారి గోరింటాకుతో తలకు ప్యాక్ చేసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. వీలైనంత వరకు న్యాచురల్ గోరింటాకును వాడటం మంచిది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయట. పెట్టుకున్న రోజు కంటే నెక్స్ట్ డేకి కలర్ ఇంకొంచెం డార్క్ అవుతుందండి. చేతికి అందంగానూ ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గోరింటాకుని అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు అయినా పెట్టుకుంటే మంచిదే కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.